ప్రైజ్ ది లార్డ్. షలోమ్. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా తెలియదు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడివడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమొందకమని ఇజ్రాయేల్ అందరి ఎదుట అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ వాక్యంలో తెలియజేస్తున్న మాట, నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేశాడంటే నీకు తోడుగా ఉంటాడు, నడిపిస్తాడు. ఆయన నీ ముందర నడుచువాడు, నిన్ను విడివడు, నిన్ను ఎడబాయాడు. నీ కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆయన నిన్ను విడిచే దేవుడు కాదు, నీకంటే ముందుగా వెళ్ళే దేవుడు. నీ దేవుడిని యెహోవాను గనక నీవు ముందు పెట్టుకోగలిగితే, ఆయన నీ ముందు నడుస్తూ ఉంటే ఏ భయంకైనా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇజ్రాయేల్ అందరూ కూడా ఎర్ర సముద్రం దాకా వచ్చారు. ముందు చూస్తేనేమో సముద్రం ఉంది, వెనక చూస్తేనేమో శత్రువులు వెంటపడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుడు వీరికి ఎలాగ తోడుగా ఉన్నాడంటే, ఐగుప్తీయులకు ఇజ్రాయేల్కి మధ్యలో ఒక అగ్ని స్తంభంగా దేవుడు నిలబడి వారిని ముందుకు నడిపించడానికి సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు కూడా దేవుడు సముద్రాన్ని రెండుగా చీల్చడానికి 2 పాయలు చేశాడు. ఆయన బిడ్డలు నడవడానికి మార్గంలో ఏదైనా అడ్డుగా వస్తే తప్పనిసరిగా ఆ అడ్డును తొలగించి మార్గము సరళము చేసి పంపించేవాడు మన దేవుడు. సముద్రాన్ని 2గా చీల్చడం అంటే అది గొప్ప విషయము, మామూలు విషయం కాదు, చాలా అద్భుతమైన విషయం. 2గా చేసి సముద్రాన్ని దేవుడు ఆయన బిడ్డలను ఆరిన నేల మీద పంపించాడు. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు, కానాను నడిపిస్తాడని. ఆయన వాగ్దానం చేశాడంటే, ఆయన ముందు పెట్టుకుంటే ఆయన గురి వద్దకు ఖచ్చితంగా మనం నడిపించేవాడు. ఈరోజు నీవు కూడా నీ మార్గములో నువ్వు వెళుతున్నప్పుడు నీకు అడ్డుగా అనేకమైనటువంటి బండలు, కొండలు, సముద్రాలు, లోయలు ఎన్ని అడ్డుగా వచ్చినా నీవు గనక దేవుణ్ణి ముందుగా పెట్టుకుంటే, ఆయన వాగ్దానం చేశాడు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నిన్ను విడివడు, ఎడబాడు, ఖచ్చితంగా నిన్ను నడిపిస్తాడు. నీ కష్టములో దేవుడు నీ తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. భయపడకు, దిగులు పడకు. భయం వస్తుంది, దిగులు వస్తుంది, అయినప్పటికీ ప్రభువుకు అప్పగించుకోండి. ఇజ్రాయెల్ చేసిన మంచి పని ఏంటంటే, వారు భయపడ్డారు కానీ ప్రభువుకు ముందుకు వెళ్ళారు. కాబట్టి ఈరోజు నీవు కూడా ప్రభువుకు అప్పగించుకొని నీవు ముందుకు వెళ్ళినట్టయితే, నీ దేవుడు యెహోవా నిన్ను ఆరిన నేల మీద నడిపిస్తాడు, బురద నీకు అంటనివ్వడు. కాబట్టి నీ దేవుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు. భయపడకము, దిగులు పడకము. ఆయన నిన్ను విడివడు, ఎడబాయడు. ఈరోజు నీ తోడు దేవుడు ఉండి నడిపిస్తాడని ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా ప్రార్థించి ప్రభువును ముందు పెట్టుకుని వెళ్ళండి. ఖచ్చితంగా నీ దేవుడు నిన్ను నడిపించేవాడు. కాబట్టి భయపడకు, దిగులు పడకు, విస్మయం అందకము. ప్రభువును ముందు పెట్టుకో. ఎప్పటికి కూడా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. భయపడకూడదు. వారిని చూసి దిగులు పడవద్దు. నీ శత్రువులను చూసి దిగులు పడవక. నీకన్నా పెద్దవాళ్ళని చూసి నీ దిగులు పడవద్దు. నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని చూసి నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు. వారిని చూసి దిగులు పడవద్దు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. నీ దేవుడైన యెహోవా ఎవరో నీకు తెలిస్తే నీకు భయం ఉండదు. కాబట్టి ముందుగా ఆయన ఎవరో తెలుసు. ఆకాశం నుండి మన్నాను కురిపించి పోషించిన దేవుడు, 40 సంవత్సరం అరణ్యం అలా చెప్పులు అరగకుండా, బట్టలు వస్త్రాలు మాయకుండా నడిపించిన దేవుడు, సముద్రాన్ని చీల్చి నడిపించిన దేవుడు, పరలోకం నుండి మన్నాను కురిపించి పురుడులు పంపించి ఆకలి తీర్చిన దేవుడు, అంత గొప్పవాడు యెహోవా. ఏది లేకుండానే సమస్తము శూన్యం నుండి జరిగించిన వాడు యెహోవా. ఆ దేవుడు ఈరోజు నీ పక్షంగా ఉన్నాడు, నీ ముందున్నాడు. నిన్ను ఖచ్చితంగా ఆయన నడిపిస్తాడు. భయపడకు, దిగులు పడకు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి నీ కష్టంలో, భయంలో నీకు తోడే నడిపించునుగాక. ఆమేన్.